రైట్ ప్రియాంక, మనం చూస్తా ఉన్నాం గత కొద్ది రోజులుగా అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు బయటపడుతున్న పరిస్థితి. అంటే ఇన్ఛార్జీల మార్పు కావచ్చు, టిక్కెట్లను అంటే కొత్త వారికి ఇస్తామని చెప్పడం కావచ్చు, టిక్కెట్లు నిరాకరించడం కావచ్చు, ఈ విధంగా సొంత పార్టీ నేతల్లోనే ఒక ధిక్కార స్వరం జగన్మోహన్ రెడ్డి మీద వినిపిస్తున్న పరిస్థితి. ఒకవేళ టీడీపీలో అంటే వాళ్ళు ఇంకా వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదు, ఒకవేళ టీడీపీలో ఛాన్స్ లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న పరిస్థితులు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టబోతున్నారు షర్మిల. సో ఈ నేపథ్యంలో అటువైపు చూసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక వైసీపీలో కొనసాగలేము అని వాళ్ళంతా డైరెక్ట్ గా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన అంశమే చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సర్వేల పేరు చెప్పి తమకు టికెట్లు నిరాకరించడంపై రగిలిపోతున్న వారు పక్కచూపులు చూస్తున్నారు. టీడీపీలో ఛాన్స్ లేకపోతే కాంగ్రెస్ రూపంలో ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ పగ్గాలు చేపడతారన్న వార్తలతో అత్యధికులు అటే చూస్తున్నారు. దీంతో జగన్ శిబిరం కలవరపడుతోంది. ఈ నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీని వీడి వెళ్లొద్దని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి, రాయబారాలు నడుపుతున్నారు. అయితే 4.5 ఏళ్లుగా తమ ముఖమే చూడని సీఎం నుంచి ఇప్పుడు స్వయంగా ఫోన్లు వస్తున్న వారు స్పందించడం లేదు. వచ్చిన దూతలతో ఇన్నాళ్లు పడిన అవమానాలు చాలని ముఖంపైనే చెప్పేస్తున్నారు. వైఎస్పై అభిమానంతో జగన్ వెంట వచ్చాం, ఇన్నాళ్లు మాకు టీడీపీ జనసేనలోకి దారి లేదని హీనంగా చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ దారి దొరికింది అని అంటున్నారు. ఇక కొందరు అధికారులు కూడా క్రమంగా దూరం జరుగుతున్నారు. సినిమా వాళ్లను పిలిచినా వచ్చే పరిస్థితి లేదు. ఆఖరికి ఆటగాళ్లు కూడా నిష్క్రమిస్తున్నారు. జగన్ కు ఏమైనా చెప్పడానికి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భయపడుతున్నారు. అంగన్వాడీలు, పురపాలక పారిశుద్ధ కార్మికుల ఆయన్నే భయపెడుతున్నారు. ఇక ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు. ఈ పరిణామాలకు తోడు సొంత చెల్లి తన ఓట్లకు గండి కొట్టేందుకు సిద్ధమవ్వడం, ఆమెకు కన్నతల్లి బాసటగా నిలవడంతో జగన్ ఉక్కిరి బిక్కిరవుతున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. ఇక ఎన్నికల సమయంలో 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు, మద్యపాన నిషేధం, ఏటా జాబ్ క్యాలెండర్, భారీ డిఎస్సి, గద్దెనెక్కిన వారంలోగా ఉద్యోగులకు సిపిఎస్ రద్దు వంటి అనేక హామీలిచ్చారు. అధికారంలోకి రాగానే మాట మార్చారు, మడమ తిప్పారు. కరెంటు ఛార్జీల పెంపు, పెట్రోల్ ధరలపై బాదుడు, చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపు వంటి వాటితో జనం నడ్డి విరిచారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకుండా చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఒంటరయ్యారు. ఒకప్పుడు అందరితో విభేదించి ఆయన కోసం వచ్చిన వారు ఇప్పుడు దండం పెట్టేసి వెళ్లిపోతున్నారు. ఎన్నికల్లో ఇబ్బంది పెట్టగల సత్తా ఉన్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్లు ఎత్తడం లేదు. బహిరంగంగానే ఎదురు తిరుగుతున్నారు. అందుకు కారణం మారిన పరిస్థితులు. ఏ వర్గాన్ని కదిపినా జగన్ ను తిట్టడమే తప్ప సంతోషంగా ఉన్నామని 10 మందిలో 2 కూడా చెప్పలేదు. చంద్రబాబు అరెస్టు, జనసేనతో పొత్తు, పొరుగు రాష్ట్రంపై కేసీఆర్ ఓటమి, కాంగ్రెస్ లో చేరిన షర్మిల, రోడ్డెక్కిన ఉద్యోగులు, విద్యుత్ ఇతర బాధుడితో రగిలిపోతున్న సామాన్యులను గమనించిన వైసీపీ నేతలు జగన నీకో దండం అంటున్నారు. రైట్, ఇక వైఎస్పై అభిమానంతో ఆయన కుమారుణ్ణి నమ్మి వైసీపీలో చేరాం. కష్టకాలంలోనూ జగన్ వెంట నడిచాం. అధికారంలోకి వచ్చాక ఒక్క పని చేయకున్నా భరించాం. సకల శాఖల మంత్రి నుంచి ఏ ఆదేశం వచ్చినా శిరసా వహించాం. పార్టీ ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ప్రజలతో తిట్లు తిన్నాం. అయినా ఒక్క నిమిషం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం సమయం ఇవ్వలేరా? నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన చోట అసమ్మతి నేతలకు తాడేపల్లి నుంచి సజ్జల ఫోన్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఫోన్లు ఎత్తడం లేదు. మాట్లాడిన కొందరు మాత్రం ఇప్పటి వరకు హీనంగా చూసి ఇప్పుడు గుర్తొచ్చామా అని నిలదీస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తిగా అధికార పార్టీలో అసంతృప్తులు బయటకు వస్తున్న పరిస్థితి, పక్కచూపులు చూస్తా ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? పవన్ సీఎం పై ఇప్పటి వరకు వీర విధేయులు అని చెప్పుకోబడ్డ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ నేతలకు కావచ్చు విమర్శ ఎక్కువ పెడుతున్నారు.
నిన్న మొన్నటి వరకు అపాయింట్మెంట్ అడిగిన వాళ్లే ఇప్పుడు ఫోన్లు కూడా ఎత్తడం లేదు. సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్తే చివరకు దోతలను పంపి మీరు ఏం చూడొద్దు, తొందరపడొద్దు అని చెప్పించినప్పటికీ కూడా ఆ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి కొడుకన్న అభిమానంతో పార్టీలోకి వచ్చి అనేక అవమానాలు పడ్డామని మాటపై నిలబడడానికి అందరూ వైఎస్ కాలేరని ఎవరైతే తమను కలవడానికి వచ్చారో దోతలు వాళ్ళ మొహం మీదే చెప్పేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాము వైఎస్ షర్మిల ఉన్నటువంటి కాంగ్రెస్ లోకి వెళ్తాం, అవసరమైతే టీడీపీలోకి వెళ్ళం అని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీరందరూ కూడా టీడీపీ జనసేన వైపు కూడా చూస్తున్నారు. అయితే అక్కడ స్కోప్ లేకపోవడంతో ఇక కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాజధాని అమరావతి విధ్వంసం కావచ్చు, వరుస నిర్ణయాలు, పోలవరం నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తి చేయకపోవడం కావచ్చు, ఇటువంటి రివర్స్ నిర్ణయాలు ఏవైతే ముఖ్యమంత్రి నాటి నుంచి నేటి వరకు తీసుకున్నారో చివరకు అటు ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ కలవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం, వారు అధికారంలోకి వచ్చాక తమ బాధ చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం, ఎటువంటి పనులు కూడా తమకు చేయలేదనే అభిప్రాయం వారికి ఉంది. ఏదున్నా సరే సకల శాఖ మంత్రి సజ్జల చేసినటువంటి ఆదేశాలను పూర్తి స్థాయిలో తాము పాటించినప్పటికీ కూడా ఇప్పుడు సర్వేల పేరు చెప్పి టికెట్ లేదనడం పైన కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడంతో ఇంతవరకు తమకు వేరే పార్టీల్లో స్కోప్ లేదని ఇష్టానుసారంగా వైసీపీ నాయకులు వ్యవహరించారు, అధిష్టానం వ్యవహరించింది. కాబట్టి ఇప్పుడు తమకు మరో అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కనీసం ఫోన్ చేయడం కానీ, కనీసం మాట్లాడడం కానీ, తాడేపల్లి వస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ చేయని వారు అర్జెంటుగా వచ్చి కలవాలని లేదా సీఎం గారి స్వయంగా ఫోన్ లో మాట్లాడతారని చెబుతుండడం పట్ల కూడా వాళ్ళు మారుతున్న పరిస్థితులను గురించి ప్రస్తావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాము పార్టీని వీడే అవకాశమే ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఎవరైనా గెలిచే అవకాశం అంటే కొద్దో గొప్ప పేరున్న నాయకులు ఉంటే వాళ్లకు దూతల ద్వారా కవరింపినప్పటికీ కూడా వారు ససేమిరా అని తేల్చి చెప్పేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికారులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి, సీఎం కు చెప్పడానికి భయపడేవారు. అప్పుడు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులే నేరుగా సీఎం ను ప్రశ్నిస్తుండడంతో రాష్ట్రంలో వాతావరణం అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి అటు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రస్తుతం సీఎం నుంచి ఫోన్ వచ్చినా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పార్టీ పెద్దలు దోతలు వచ్చినప్పటికి కూడా వాళ్ళ ముందే తెగేసి చెప్పేస్తున్నారు. ఇక తాము రామ్ చెప్పేస్తామని మొన్న కాపు రామచంద్రారెడ్డి కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు తిరిగి నీకో గుడ్ బై అని చెప్పడం కానీ, తరువాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా డోలాయమాన స్థితిలో ఉన్నారు, ఎటు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద. ఇదే విధంగా ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కు దండం పెట్టేశారు. కాబట్టి ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ నుంచి వెళ్ళిపోతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో ముఖ్యంగా అధిష్టానంలో కలవరం మొదలైంది. దీంతో దోతల ద్వారా లేదా ఫోన్ల ద్వారా వారిని సంప్రదిస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ససేమిరా అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పరిణామాలు ఒక రకంగా రానున్న ఎన్నికల్లో జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని చెబుతున్న పరిస్థితి.